గ్రేటర్ హైదరాబాద్ లో కార్పొరేటర్లు అవినీతికి కేర్ ఆఫ్ గా మారుతున్నారా? ప్రతి పనికి చేయి తడపాల్సిందే అంటున్నారా? తన కార్పొరేట్ సెగ్మెంట్ పై పూర్తి హక్కులున్నట్లు ప్రవర్తిస్తున్నారా? జిహెచ్ఎంసీ కార్పొరేటర్లపై మునుపెన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. లంచం తీసుకోవడమే హక్కు అని ప్రజా ప్రతినిధులు అంటున్నారా? లంచం ఇచ్చేది లేదని జనం తిరగబడుతున్నారా అన్నదే కీలకంగా మారింది. మన దేశంలో అడుగడుగునా లంచం. మున్సిపాలిటీ నీళ్లు రావడానికి లంచం, ఇల్లు కట్టడానికి లంచం, కరెంటు ఇవ్వడానికి లంచం, ఆ కరెంటు తీయకుండా ఉండడానికి లంచం, రేషన్ కార్డుకు లంచం, రేషన్ తీసుకోవడానికి లంచం, రైతులకు రుణాలు ఇవ్వాలంటే లంచం, ఆ రుణాలు కట్టలేని పరిస్థితుల్లో ఆస్తులు నిలుపుకోవాలంటే లంచం, హాస్పిటల్లో బెడ్ లంచం, తినే బ్రెడ్ లంచం, ఆడపడుచు ఆపరేషన్ లేకుండా సుఖంగా ప్రసవించాలంటే లంచం, బర్త్ సర్టిఫికేట్ లంచం, డెత్ సర్టిఫికేట్ లంచం, మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చిన దాకా లంచం లంచం లంచం. లంచం 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 అన్నది సినిమా డైలాగ్ మాత్రమే కాదు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి పనికి ఇచ్చుకోవాల్సింది లంచమే. అధికారులకు ఇచ్చుకునే లంచాలే కాదు, ప్రజా ప్రతినిధులకు కూడా లంచాలివ్వక తప్పని పరిస్థితి అంటూ ఆరోపణలొస్తున్నాయి. ఈ వ్యవహారమంతా పరస్పరం ఫిర్యాదులు చేసుకునే వరకు పోతోంది. హైదరాబాద్ చైతన్యపురిలో కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి వర్సెస్ బిల్డర్ విక్రాంత్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. బిల్డర్ విక్రాంత్ చైతన్యపురి ప్రాంతంలో ఒక భవనం నిర్మిస్తున్నాడు. ఈ బిల్డింగ్ కి ఎలాంటి అనుమతి లేదని నిలిపేయాలంటూ కార్పొరేటర్ విఠల్ రెడ్డి తనను వేధిస్తున్నారంటూ విక్రాంత్ వాదిస్తున్నారు. తాను భవనం కట్టాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటూ కార్పొరేటర్ డిమాండ్ చేస్తున్నారు అన్నది బిల్డర్ ఆరోపణ. విఠల్ రెడ్డి తరపు మనుషుల నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని చెప్పారాయన. స్థానికులతో ఫిర్యాదులు చేయిస్తూ కార్పొరేటర్ దాడికి దిగినట్లు విక్రాంత్ వాపోయారు. 10 లక్షలు అడిగాడు సార్ డబ్బులు. నేను అంత ఇవ్వలేను, నాకు ఎందుకు ఇవ్వాలి, ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ యాజ్ పర్ ప్లాన్ వితౌట్ ఎనీ డీవియేషన్, నేను ఎందుకు డబ్బులు ఇవ్వాలి మీకు, నేను ఇవ్వనండి అని చెప్పాను సార్. తర్వాత ఇంక కాన్స్టెంట్ హెరాస్మెంట్ స్టార్ట్ చేశాను సార్. నేను చంపేస్తా, నేను ఇది టీఆర్ఎస్ది, ఇది పక్కకు పెడితే నేను ఏం చేస్తాను అది చేస్తాను, చంపబడేస్తాను, ఏమనుకుంటున్నావు నువ్వు, ఇక్కడ నాకు ఇది నా గడ్డ, నేను ఈ గడ్డకి నేను కింగు, నాకు నువ్వు పైసలు ఇవ్వాల్సిందే, లేకపోతే కట్టనీయ, నేను మంచిగా ఉండదు, నువ్వు ఎట్లా కడతావు నేను కూడా చూస్తాను బిల్డింగ్. విక్రాంత్ చేస్తున్న వాదనతో కార్పొరేటర్ విభేదించారు. వాస్తవానికి భవనానికి అనుమతులు లేకుంటే జీహెచ్ఎంసీ అధికారులొచ్చి పనులు జరగకుండా అడ్డుకోవాలి. కానీ జరుగుతున్న పనుల్ని కార్పొరేటర్ ఎందుకు ఆపుతున్నట్లు? అసలు పనులు అడ్డుకునే అధికారం కార్పొరేటర్కి ఎక్కడిది అన్నదే ఆసక్తికరంగా మారింది. కానీ ఇక్కడే విఠల్ రెడ్డి వాదన మరో రకంగా ఉంది. రాత్రింబౌళ్లు అనే తేడా లేకుండా పనులు జరుగుతుండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు కార్పొరేటర్. తాను ఈ విషయమే మాట్లాడడానికి వెళ్తే తనపైనే దాడికి దిగారని చెప్తున్నారాయన. తాను 10 లక్షలు డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు విఠల్ రెడ్డి. చాలా ఇబ్బంది పెట్టి ఒక ఆయన రాత్రి 11:30కు టిప్పర్ కింద పడి ఒక అతను ప్రాణాలు పోయినాయి. ఆ గల్లీ చిన్న గల్లీలా 18,000 గజాలలా కట్టుకుంటూ ప్రతి ఒక్కరి మీద డాగిస్తాడు. నేను ఎవడేం చేస్తాడు, నన్ను నువ్వేం చేస్తావు అని మాట్లాడుకుంటా కార్పొరేటర్ నా మీద అది పైసలు అడిగిండు, అది అడిగిండు, ఇది అడిగినా ఉత్తగా ప్రచారం తప్ప నేను ఒక రూపాయి నేను అడిగితే నేను అవసరం వస్తే కార్పొరేటర్ కూడా రాజీనామా చేస్తాను. కార్పొరేటర్ విఠల్ రెడ్డికి మద్దతుగా నిలిచారు కొందరు స్థానికులు. విక్రాంత్ భవనం నిర్మించడం వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. మా సైడ్ మొత్తం కూలిపోయింది కాబట్టి దానివల్ల ఒక చిన్న పిల్లగాడు వెళ్తుంటే అది మొత్తమే స్లిప్ అయిపోయింది. దానికి మేము ఓనర్కి ఫోన్ చేసినాం. మొత్తం ఓనర్ గోడ కూలిపోయిందని చెప్పేసి ఓనర్కి ఫోన్ చేస్తే ఆయన ఇమీడియట్గా వచ్చిండు. వాళ్ళ అబ్బాయి వచ్చిండు, ఆయన రాలేదు. అన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంటేనే అన్న ఇక్కడికి వచ్చాడు. అన్న అంతలో అన్న రాలేదు. మేము రోజు 10 రోజులు వెళ్తూనే ఉన్నాము. లేదమ్మా వాళ్ళు కూడా కడతా అంటున్నారు కదా అని చెప్పేసి ఫస్ట్ అన్న మంచి చెప్పిండు. కానీ లేదన్నా మీరు ఒకసారి వచ్చి చూడండి, అక్కడ వచ్చి చూస్తే తెలుస్తుంది, అక్కడ మొత్తం కూలిపోయింది అని చెప్తే అన్న అక్కడికి వచ్చి ఫస్ట్ చూసిన తర్వాత వీళ్ళ దగ్గరకు వచ్చిండు. అయితే కార్పొరేటర్ వచ్చి బెదిరిస్తున్నారని, దాడులు చేస్తున్నారని సైట్లోని వాచ్మెన్ కూడా చెప్పాడు. పనిచేస్తుంటే అక్కడ పైన బిల్డింగ్ మీద ఉండి పని ఆఫ్ చేయించారు. ఎవరు సారు గడ్డ ఉంటుంది ఆయన కార్పొరేటర్. ఆయన వచ్చి మేము బంద్ చేయలేదు. బంద్ చేయే వరకు పెద్ద సార్ వచ్చిండు. పెద్ద సార్ వచ్చి నిలబడి మా పని ఎందుకు ఆపుతున్నారు అవునారు, పని ఎందుకు ఆపు చేస్తున్నావు, ఏమనంటే మాట్లాడదానికి అంటే ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు. లొల్లి పెట్టుకొని ఇడికి వచ్చిండు ఆయన వచ్చాడు. ఆయన ఇంకో అతను వచ్చిండు తెల్లబట్టలు. ఆయన వచ్చి గజ నూకేసుకుంటారు. వివాదం ముదరడంతో కార్పొరేటర్ విఠల్ రెడ్డి, బిల్డర్ విక్రాంత్ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
పోలీసులు ఇద్దరిపైనా కేసు నమోదు చేశారు. అయితే బిల్డర్ విక్రాంత్కి బాసటగా నిలిచారు ఎల్బీ నగర్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ప్రజాప్రతినిధులు దాడులు చేయడం సరికాదని చెప్పారాయన. ఈ అవినీతి బాగోతల్లో పెద్దల హస్తం ఉందని ఆరోపించారు సుధీర్ రెడ్డి. ఏమన్నా ఇబ్బంది జరిగితే యాక్షన్ తీసుకోండి. డిపార్ట్మెంట్లు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లకు కంప్లైంట్ చేయండి, లేకపోతే టౌన్ ప్లానింగ్ వల్ల కంప్లైంట్ చేయండి. దానివల్ల జరుగుతున్న నష్టాన్ని గురించి ప్రజలకు న్యాయం చేయండి. కానీ స్వయంగా ప్రజాప్రతినిధులే వచ్చి దౌర్జన్యంతో వాళ్ళ మీద దాడి చేసి రాళ్లతోటి కొట్టి డబ్బులు ఇవ్వండి, లేకపోతే నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా కడుతున్నారా అని చెప్పేసి మాట్లాడి దౌర్జన్యం చేయడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అవినీతి ఆరోపణలు చైతన్యపురి కార్పొరేటర్ విఠల్ రెడ్డితో ఆగలేదు. హస్తినాపురం కార్పొరేటర్ పద్మనాయక్ పై కూడా ఆరోపణలొచ్చాయి. స్క్రాప్ గోదాముల యజమానుల నుంచి 40,000 లంచం అడిగారంటూ ప్రచారం జరిగింది. బాంబే కాలనీలో ఇళ్ల కోసం 60,000 డిమాండ్ చేసినట్లు వాట్సాప్ లో సర్క్యులేట్ అయింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పద్మనాయక్ అవినీతిపై ఇప్పటికే చాలా ఆరోపణలొచ్చాయి, కానీ ఆమె వీటిని ఖండించారు. కావాలని ఇలా ఇబ్బంది పెట్టడం, పని చేసేటోళ్ళని పని చేయనియాలి, కానీ ఇది లేనిపోనివి నిందలేసి ఇలా డబ్బులు తీసుకున్న నా వాయిస్ రికార్డింగ్ ఉంటే పెట్టండి, మీరు నా ఏదన్నా ప్రూఫ్ ఉంటే పెట్టండి, కానీ ఉత్తుగా బ్లేమ్ చేయడం, మంచిగా పని చేసేటోళ్ళని కావాలని ఏదో ఈ అన్ని. గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేటర్ల అవినీతిపై వస్తున్న ఆరోపణలు కలవరం కలిగిస్తున్నాయి. ఫిర్యాదులు, కేసుల దాకా పరిస్థితులు వెళ్తున్నాయి. అయితే అవినీతి అన్నది తమ డిక్షనరీలోనే లేదంటున్నారు కార్పొరేటర్లు. తాము చేస్తున్న పనులను చూసి ఓర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని హయత్ నగర్ కార్పొరేటర్ తిరుపతి రెడ్డి తెగ బాధపడిపోతున్నారు. ప్రతిపక్షాలు మమ్మల్ని ఓర్వజాలక 11కు 11 సీట్లు టీఆర్ఎస్ వచ్చింది, అఖండ మెజారిటీ కూడా వచ్చింది. పుట్టగతులు ఉండే పరిస్థితి లేదు బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ కు. కాబట్టి వాళ్ళు ఏ రకంగానైనా ఏదైనా చూపించి రాస్తారు. మరి ఇటువంటి తప్పుడు ఫిర్యాదు ఇస్తే మీరే చెప్పండి సార్, మేము ఏం చర్య తీసుకోవాలి. నా మనోభావం గాయపడ్డది. మేము ఇంత కష్టపడి వచ్చిన కుటుంబం మమ్మల్ని కబ్జాదారు కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఏం చేయాలి? హైకోర్టులో ఇదే క్లియర్గా వాళ్ళు రాయలేదు, నా పేరు రాయలేదు, ఇది చట్టం పోయినారు. వాళ్ళ కోర్టులో కూడా ఎటువంటి రిలీఫ్ దొరకలేదు. అసలే ఇప్పుడు మియాపూర్లో 10,000 కోట్ల ల్యాండ్ కుంభకోణం బయటపడింది. తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ప్రజాప్రతినిధుల అవినీతిని సహించేది లేదని తెలంగాణ ప్రభుత్వం పదే పదే చెప్పింది. స్వయంగా హైదరాబాద్ లోనే లంచగొండి ప్రజాప్రతినిధుల నిర్వాకం వాట్సాప్ల్లో తిరుగుతూ పోలీస్ ఠాణాల్లో కేసుల దాకా పోతోందంటే అవినీతి నిజంగా జరిగినట్టా, లేక కార్పొరేటర్లు చెప్పినట్లు ఉత్తుత్తి ఆరోపణలేనా అన్నది సర్కారీ పెద్దలు చెప్పాల్సిన అసలు పాయింట్.